అదే ఒక నార్మల్ వరప్రసాద్ శంకర్ ప్రసాద్ ఇంట్లో వంట చేసుకుంటూ బండలు దుడుస్తూ కనిపించిన మీద చిన్న సెటైర్లు వేస్తూ ఆ పై ఆఫీసర్ పై ఎవరి దగ్గర వర్క్ చేస్తున్న వాళ్ళ మీద జోకులు వేసుకుంటూ మనం జనరల్గా ఒక సాదాసీదా పర్సనాలిటీ ఎలా ఉంటుందో అలా డిజైన్ చేసాం. సో జనరల్గా చిరంజీవి గారిని అలా చూడటం అనేది మనం అప్పట్లో చూసేవాళ్ళం. కానీ ఒక ఇమేజ్ వచ్చిన తర్వాత అలాంటి క్యారెక్టర్లు ప్లే చేసేటప్పుడు కొద్దిగా ఇది దగ్గరగా ఉండింది ఆయన ఒరిజినల్ నేచర్కి. అంటే కాషియస్గా చేసినట్టున్నారు కదా రైటింగ్ స్టేజ్లో. చిరంజీవి గారి చేత బట్టలు ఉతికించడం స్టార్టింగ్లో, వెరీ స్టార్టింగ్లో ఆయన సీరియల్ చూస్తా ఇన్వాల్వ్ అయిపోవడం, లేకపోతే ఓ జోక్ ఉంటుంది లాస్ట్లో కార్లో కళ్ళద్దాలు నాకు సైట్ ఉందని ఇప్పుడు చెప్పాలా అని చెప్పి. అంటే చిరంజీవి మెగాస్టార్ అనే ఫీలింగ్ని తీసేయాలని ట్రై చేసినట్టు అనిపించింది. అంటే చిరంజీవి గారిని ఒక శంకర ప్రసాద్ లాగా ఆడియన్స్ కనెక్ట్ అవ్వాలి ఫస్ట్ సీన్ నుంచే. ఓ వరప్రసాద్ లైఫ్ ఇలా ఉంటుంది. వరప్రసాద్ విడాకులు ఇచ్చిన ఒక భర్త, ఇంట్లో పనులు తననే చేసుకుంటాడు, పక్కింటి ఆంటీలతో గొడవ పడతాడు, పైన పని చేస్తున్న మినిస్టర్ గారి దగ్గర ఆయన మీద జోకులు వేస్తారు, ఆయన్నే ఎరికిస్తాడు. సో నాకు లైవ్లీగా చలాకీగా ఉండే ఒక పాత్ర. బట్ స్టిల్ హీ హ్యాస్ ఎ గ్రేట్ ఎమోషనల్ డిస్టర్బెన్స్ ఇన్ ద లైఫ్. ఆ ఎమోషనల్ డిస్టర్బెన్స్ ఏంటి అలా ఆర్డర్లో మనం అలా చెప్పుకుంటూ వెళ్ళాం. సో దాంట్లో కూడా ఎలా విడిపోయారనేది మళ్ళీ మనం ఓటీపీలని ఆయన స్టైల్ ఆఫ్ ఫన్ టైమింగ్లోనే చెప్పుకుంటూ వచ్చాం. సో ఎక్కడ దొరికితే అక్కడ చిరంజీవి గారిని చాలా అండర్ ప్లే చేసి ఫన్ గ్రాప్ చేయగలిగాం. సో అవి ఈరోజు చాలామంది కొత్తగా ఫీల్ అయ్యారు అలాంటివన్నీ. ఇన్ఫ్యాక్ట్ మీకు ఈ సినిమా మొత్తానికి ట్రంప్ కార్డు ఆ సాంగ్, హుక్ స్టెప్ సాంగ్. అప్పుడు దాకా సినిమా వైబ్ వేరేగా ఉండింది. ఆ పాట రిలీజ్ చేసి ఆ ఈవెంట్ అదే ఒకే రోజు చేసి ఆ ఈవెంట్లోనే చేశారు. అక్కడి నుంచి మొత్తం వైబ్ మారిపోయింది. అసలు ఫస్ట్ ఆ సాంగ్ ఉండిందా? అసలు ఐడియా ఏంటి ఆ సాంగ్ ఐడియా? అంటే ఆ సాంగ్ ప్లేస్లో ఫస్ట్ ఇంకో మెలోడియస్ సాంగ్ ఉండింది. సో అది మేము వినంగా శశిరేఖ మెలోడీ అయిపోతుంది, మీసాల పిల్ల మెలోడీ అయిపోతుంది. సో ఏదైనా ఒక మంచి ఎనర్జీ నెంబర్ ఉంటే బాగుండు అనుకొని ట్రై చేసాము. మంచి ట్యూన్ రావట్లా. సరిగ్గా అదే చేద్దాం అనుకుని ఒకరోజు షూటింగ్కి వెళ్ళిపోయాం. ఆల్మోస్ట్ ఒక హాఫ్ డే షూట్ చేద్దాం అనుకుని స్టార్ట్ చేసాం. వర్షం పడి 4 రోజులు షూటింగ్ అయిపోయింది. సరే ఆగిపోయింది, ఎలాగో ఇంకో సెట్ వేయాలి కదా, సరే ఆపేసి ఎలాగో వేస్ట్ అయిపోయింది కదా, కుదిరితే దీన్ని వెనక్కి తోసేద్దాం అని చెప్పి వెనక్కి తోసేసి అప్పుడు ఈ గ్యాప్లో పట్టుకున్నాం ఈ సాంగ్. ఇంకా అది గాడ్స్ ఇదే అనుకోవాలి. ఆ టైంలో భీమ్స్కి ఆ ఐడియా స్ట్రైక్ అవటం, దాన్ని మేము దీనికి తగ్గట్టు మార్చుకోవటం, హీరో గారికి వినిపించగానే ఆయన అసలు చాలా అప్డేటెడ్గా ఉంది, అదిరిపోయింది, పాట చేసేద్దాం అని చెప్పటం. అండ్ ఆటా సందీప్కి సాంగ్ పంపించడం, చిరంజీవి గారే సెలెక్ట్ చేశారు ఆటా సందీప్. సో అతను ఆ సెల్ ఫోన్ హుక్ స్టెప్ ఎలా క్రాక్ చేశారు? యాక్చువల్లీ ఆ హుక్ స్టెప్ అని చెప్పి ఒక పాట సెలెక్ట్ చేయడం అనేది చాలా కష్టం. ఎందుకంటే సో హుక్ స్టెప్ అనే పదం ఇచ్చింది రామ్ జోగే శాస్త్రి గారు. సో ముందు అక్కడ వేరే పదం ఉండే. సో హుక్ స్టెప్ అనే పదం ఉండటం వల్ల మొత్తం ఇంప్రూవైజ్ ఏదో ఆయన భీమ్స్ ఏమో ఏదో జిల్లెల్లమ్మ అనేదో అన్నాడు. తర్వాత దాన్ని డోరెమ్మఫ్ సరేమప్ప డోరెమ్మఫ్ అనేది వేసాం. హుక్ స్టెప్ లేదు ట్యూన్గా ఉన్నప్పుడు. రామ్ జోగే శాస్త్రి లిరిక్స్ రాశాక ఆయన రామశాస్త్రి గారు ఇచ్చిన పదం అది. ఒక 10 ఆప్షన్లు ఇచ్చారు. ఆ 10 ఆప్షన్లో ఒకటి హుక్ స్టెప్ తీసుకున్నాను చెప్పేది. దానికి తట్టు కొరియోగ్రాఫర్కి లింక్ చేశాం. చేస్తే అది ఆయన ఎన్ని ఆప్షన్స్ ఇచ్చాడు మీకు? ఆ హుక్ స్టెప్ ఆప్షన్స్ సెల్ ఫోన్ ఒకటే టేక్, ఒకటే చేస్తే చూడగానే ఎక్స్ట్రాడినరీగా అనిపించింది. మాకు కొత్తగా ఉంది, డిఫరెంట్గా ఉంది, వర్కౌట్ అయిపోద్ది అని చెప్పి చేసేసి. ఓకే, కొన్ని ఎలిమెంట్స్ కూడా బాగా కుదిరినాయి. ఇప్పుడు హుక్ స్టెప్ ఎలాగో మందు గురించి ఒక డైలాగ్ పెట్టారు, చిన్న ఫన్ డైలాగ్ ఉంది. అవును, అది ఇప్పుడు వైరల్ అయిపోయింది. అందరూ దాన్ని భలే ఎంజాయ్ చేస్తూ చేస్తున్నారు. బాగా రీచ్ అయిపోయింది అది. అదే కొంచెం టార్గెటెడ్ క్యాంపెయిన్స్ బాగా రన్ చేస్తారు. నేను మనం అనుకుంటున్న సినిమాలో కొన్ని ఎస్టాబ్లిష్ చేస్తాం. అంటే కొన్ని ఇంపాక్ట్ ఎలా ఉంటుందంటే ఇది నార్మలైజ్ అయిపోతుంది. అవును. ఇప్పుడు రేపొద్దున్న ఇద్దరు ఫ్రెండ్స్ కూర్చుని మందు తాగేటప్పుడు ఆ డైలాగ్ ఈజీగా వాడేస్తారు. అవును, రైటింగ్లో తీసుకునే కేర్ కూడా ఎప్పుడు నేను అదే, మన మధ్య జరిగే కథలు మనం మాట్లాడుకునే మాటల్లోకి ఏమైనా కొత్తవి పట్టగలిగితే అవి వాడుక భాషలోకి వెళ్ళిపోతాయి. అవును. సో అది చాలా సినిమా డైలాగులు అలా ఇప్పుడు మన వాడుక భాషలో మనం వాడతాం తెలియకుండా. అది సో ఆ చిరంజీవి గారు వెంకటేష్ గారు మధ్య వచ్చే పాటల సీక్వెన్స్, ఆ పాటల సీక్వెన్స్ ఎలా క్రాక్ చేశారు? అంటే ఆ 3 పాటలు ఎలా పిక్ చేశారు? ఎందుకంటే ఇద్దరు ఫిల్మోగ్రఫీలో అసలు నయనతార గారికి అంటే ఆ సీన్ అనుకున్నప్పుడు ఇలాంటిది ఏదో ఒక హై లేకపోతే ఆ సీన్ నిలబడదు అనిపించింది నాకు. ఎంత ఫన్ చేసినా ఇలాంటి ఒక మ్యాజికల్గా హై జరగాలి. సో దాన్ని మ్యూజికల్గా చేద్దామని చెప్పి కథలోకి తీసుకొచ్చాం. నయనతారని ఇంప్రెస్ చేయడానికి వెంకీ గారు ఒక పాట పాడతారు. సో ఇతను ఫెయిల్ అయ్యగానే అతన్ని టీచ్ చేసి ఇతను ఒక పాట పాడతాడు. మళ్ళీ
ఇంకోటి రివర్స్ కానీ అలా టీజింగ్లోకి తీసుకొచ్చేసరికి అది చాలా బాగా వర్కౌట్ అయింది.